రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. సో ఈ రోజు అయితే నేను ఒక మంచి ఇంటర్వ్యూ అయితే చేయబోతున్నా. ఈ ఇంటర్వ్యూ చాలా మందిని కూడా ఇన్స్పైర్ చేస్తుంది. ఎందుకంటే ఒక మహిళ పెళ్లి అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ హస్బెండ్ కి తోడుంటూ వాళ్ళ హస్బెండ్ కి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తుంది. తను ఎవరో కాదు, డెలివరీ గర్ల్ సుధారాణి. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూల్లో కూడా మీరు చూసే ఉంటారు. సో ప్రస్తుతం అయితే ఈ రోజు మనం వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. సో 3 years నుంచి ఆమె ఈ డెలివరీ గర్ల్ గా పనిచేస్తుంది. సో మరి ఇలా పనిచేస్తున్నప్పుడు ఎలాంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కొంది, ఆ వర్కర్స్ దగ్గర కానీ, ఒక మహిళగా రోడ్డు మీద వెళ్తుంటే అబ్బాయిలు కానీ, సో ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ, అలాగే రిలేషన్స్ దగ్గర నుంచి కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, ఇవన్నీ కూడా తను అడిగే ప్రయత్నం చేద్దాం. సో మీరు చేసే దగ్గర మీ వాళ్ళు ఉంటారు కదా, మీ ఓనర్స్ అదే మా పైన మేనేజర్ అని అట్లా ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడైనా అప్రిషియేట్ చేస్తారా మిమ్మల్ని? వాళ్ళ అసలు ఫస్ట్ వాళ్ళు నాకు తెలుసు, వాళ్ళు నన్ను చూడగానే ఎవరికి ఉంటారు, లేడీ అనగానే ఎవరు బాగా చేస్తున్నారు అట్లా అప్పుడప్పుడు చెప్తా ఉంటారు. ఏదో ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చారు, బీరోలో ఎక్కడో పెట్టాను అప్పుడు డెలివరీది. ఇంకొకటి బయట హెవెన్ హోమ్ సర్వీస్ సొసైటీ వాళ్ళు ఒక అవార్డు కూడా ఇచ్చారు. అంటే వాళ్ళు ఒక హెవెన్ హోమ్ సర్వీసెస్ అని ఒక లేడీస్ కి సంబంధించింది, వాళ్ళంతా ఆమె వినే ఉంటారు. ఆమె పేరు మీరు చూస్తే గుర్తుపడతారేమో. ఆమె పిలిచి అప్పుడు ఇచ్చారనమాట. వస్తే అప్రిషియేషన్స్ చాలా మంది, అంటే గ్రేట్ గా ఇట్లా. ఓకే, ఈవిడ గారు విజయలక్ష్మి గారు, విజయలక్ష్మి ఓన్లీ లేడీస్ కోసమే ఒక క్రియేట్ చేసి ప్రాబ్లమ్స్ ఏంటి, లేడీస్ కున్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు బాగా మీడియా త్రూ ఇతరు చాలా వస్తున్నాయి కదా, వాటన్నిటి కోసం ఆవిడ చాలా ఏమంటారు సేవ అలా చేస్తారు. మేడం, మీరు 9th క్లాస్ చదువుకున్నాను, 9th క్లాస్ చదువుకుని ఇట్లా చేస్తున్నాను అని చెప్పేసి అన్నారు. ఓకే, రైట్. కానీ నేను ఒకటి అడగాలనుకుంటున్నా, చాలా మంది కూడా హైదరాబాద్ కి అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని చదువుకోవడానికి వస్తారు, ఇక్కడ కోచింగ్ తీసుకోవడానికి వస్తారు. కొంతమంది ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే ఒక ఉమెన్ గా అమ్మాయిలకి ఏం చెప్తారు, అంటే పార్ట్ టైం జాబ్ కావాలనుకున్న వాళ్ళకి? పార్ట్ టైం జాబ్ ఇప్పుడు చాలా టెక్నాలజీ అంతా పెరిగిపోయింది. ఇప్పుడు మనకి బండి లేకపోయినా వాళ్ళు కంపెనీ వాళ్ళు బండి ఇస్తారు, బండి త్రూ చేసుకోవచ్చు, బానే ఉంటది. వాళ్ళు చేసుకునే దీన్ని బట్టి ఉంటది, ఇది చేసుకుంటూ చదువుకోవచ్చు. ఒకవేళ ఇది కాకపోయినా స్విగ్గీ, జొమాటో ఇవన్నీ ఉన్నాయి. డెలివరీ కొరియర్ సర్వీస్ లో కూడా ఒకవేళ వాళ్ళు వచ్చి చేస్తానన్నా సపోర్ట్ చేస్తారు కంపెనీ వాళ్ళు. కనీసం ఇప్పుడు నేనంటే మొత్తం ఫుల్ టైం ఇదే కాబట్టి ఇంత ఎర్న్ చేయగలుగుతున్నా, వాళ్ళు అంతా చేయలేకపోయినా కొంతైనా చేయగలుగుతారు. హెల్ప్ అవుతుంది వాళ్ళు చేయాలని అనుకుంటున్నాను. మార్నింగ్ ఎప్పుడు వెళ్తారు, ఈవినింగ్ ఎప్పుడు వస్తారు? మార్నింగ్ 7 ఆఫీస్కి వెళ్ళిపోతాను. 7కి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక 2-3 hours వర్క్ ఉంటది. అంటే ఇప్పుడు వాళ్ళు లోడ్ అంతా వేసేసిన తర్వాత నా రూట్ నేను వెళ్ళే రూట్ అని తీసుకుని పక్కకు తీసుకుని లైన్ పెట్టుకుని స్కాన్ చేసుకుని బయటకు వచ్చేసరికి 3 hours పడుతుంది అక్కడే. అంటే 7 to 10 స్పెండ్ చేయాలి. 10 తర్వాత వెళ్తే రూట్కి వెళ్తా, లేదంటే ఇంటికి వచ్చి ఏమైనా తినో లేకపోతే చేసి ఇంట్లో కొంచెం చిన్న వర్క్ ఏదైనా చూసుకుని. మీ బైక్ మీద ఒక బ్యాగ్ ఉంది, అవన్నీ కూడా డెలివరీ చేయాలి. ఇంకా అది తక్కువ ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఉంటాయి. ఈ రోజు తక్కువ ఉంది. మీరు అవన్నీ పెట్టుకుని ఎలా వెళ్తారు మేడం? వెళ్ళాలి అంటే అలవాటు అయిపోయింది, 3 years ఫీల్డ్ కదా, అలవాటు అయిపోయింది హ్యాండిల్ చేయడం అదంతా. ఈ హ్యాండిల్ చేసి వెళ్ళేటప్పుడే కొందరితో తిట్లు తినాల్సి వస్తుంది. కొంచెం తక్కువ తీసుకెళ్ళొచ్చు కదా, మంచిగా హార్న్ ఎలా వేస్తున్నావు, బ్రేక్ ఎలా వేస్తున్నావు, ఇలా ఆటో డ్రైవర్ టైర్లు బాగా పెట్టారు రోడ్డు మీద. మామూలుగా ఎదురైన ప్రతి మనిషి అయితే రెస్పెక్ట్ గానీ బాగానే చేసే వర్క్ ని బట్టి కూడా మనకి రెస్పెక్ట్ వస్తుందని నేను బాగా ఈ మధ్య ఈ 3 years నుంచి అప్రిషియేషన్స్ బాగా ఎంజాయ్ చేస్తాను దాన్ని. అలాగే ఇప్పుడు చూస్తున్నాం బయట సమాజంలో భద్రత లేదు, ముఖ్యంగా మహిళలకి. ఒక మహిళ రోడ్డు మీద ఒంటరిగా నుంచుంటేనే చాలా అగత్యాలకి పాల్పడుతూ ఉంటున్నారు. సో మీరు అంత ధైర్యంగా చేస్తున్నారు, అలాంటి ఏమైనా ఫేస్ చేశారు ఎప్పుడైనా? అలాంటి ఫేస్ చేయలేదు. అంటే నేను అంతా చెప్పొచ్చో చెప్పకూడదు, మనం ఎలా ఉన్నాం ఫస్ట్ దాని త్రూ నుంచే అటు నుంచి రియాక్ట్ అవుతారేమో అని నా ఇంటెన్షన్. ఓకే, ఒకవేళ వస్తే హ్యాండిల్ చేయగలుగుతారా? చేయగలుగుతాను. ఎట్లా?
ఎట్లా అంటే అది అంటే తెలిసిపోతుంది కదా. ఇప్పుడు మీరు రైట్ మాట్లాడుతున్నా అంటే మీరు ఎలా మాట్లాడుతున్నారు అనేది మీ మాటలు బట్టి నేను కొంచెం అన్నా చిన్నపిల్లని కాదు కదా, 30 years 34 years 20 వరకు చిన్నపిల్లలు అంటే ఏమి తెలియదు. ఆ తర్వాత తెలుస్తుంది ఎంతమందిని చూడట్లేదు తేడా అని తెలిసినప్పుడు అక్కడ నుంచి సైడ్ అయిపోతుంది. ఓకే అది తేడాగా ఇంకా ఏమైనా మూవ్ ఆన్ అవుతుంటే ఇది నేను చెప్పేస్తాను, ఇట్స్ నాట్ ఫేర్. 9th క్లాస్ చదువుకున్నారు, ఇంగ్లీష్ కూడా మాట్లాడుతారు. అలాగా అలా చదువు అట్లా వచ్చింది. ఉండుంటే బాగుండేది, లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు మీరు అంటున్నట్టు నిజమే. మీరు నన్ను చూసి ఇప్పుడు ఏదో అన్నారు కదా అంత సంపాదిస్తున్నారంటే, నిజమే 9th క్లాస్ చదివి సంపాదిస్తుందంటే గ్రేట్. మా నాన్నగారు అక్కడ కాపేసి మంచి మరే చేశారు. మీ నాన్నగారికి ఎంతమంది సంతానం? 3 అక్క, నేను, తమ్ముడు. తమ్ముడు ఊళ్ళోనే ఉంటారు, అక్క ఇక్కడే ఉంటది. సో తమ్ముడే ఉంటాడు, అక్క నాకు కూడా ఏదైనా వచ్చి కూడా అక్క వచ్చేస్తాను. వాడంతా మాస్ మహారాజ్, లారీ డ్రైవర్, లారీ డ్రైవింగ్ చేస్తాడు. కొప్లేన్ డ్రైవింగ్, ఊళ్ళోనే ఓన్ హౌస్ ఉంది, అక్కడ చూసుకుంటూ ఉంటాడు. అక్కడ తనకి పెళ్లి అయింది, 2 పిల్లలు. మా అక్క ఇక్కడ, తనకి 3. ఈ డెలివరీ గురించి తెలిస్తే మీ దగ్గరకు వచ్చేస్తాడేమో. లేదు రాడు, సిటీకి రాడు, భయం. ఇదే ఫైనాన్స్ స్ట్రగుల్స్ పడాల్సి వస్తుందని. మొత్తానికి ఫైనాన్షియల్ నా లైఫ్ స్టోరీ బ్యాక్ వెనక్కి తిరిగితే ఫైనాన్సే. అంటే ఎట్లా అప్పుడు డబ్బు లేక ఏమేమి చేయలేకపోయారు, ఇప్పుడు సంపాదిస్తే ఏమేమి చేస్తున్నారు? నేను ఏదో చెయ్యాలో ఎవరికో ఏదో చేయాలని ఏం లేదు, ఫుల్ సెల్ఫిష్. నేను నా ఫ్యామిలీ ముందు మంచిగా ఉండాలి అంతే. ఓకే ఏదో సమాజం అంటే అప్పుడు ఏదన్నా ఫేస్ చేశారా? అంటే కొంచెం మనీ లేని టైంలోనే ఫేస్ చేసామంటే కొన్ని చెప్పలేము. చెప్పండి. ఏం చెప్తాం, ఇప్పుడు బయటకు వెళ్తాం, గొప్పకొని ఏదో డ్రెస్ చూసి కొనుక్కోవాలనిపిస్తుంది, లేకపోతే ఏదో చూసి తినాలనిపిస్తుంది, తినలేము. అదే ఇప్పుడు డబ్బులు లేవు కదా, ఇవి ఉంటే ఏదో చెయ్యొచ్చు కదా. ఇలా మంత్లీ స్ట్రగుల్స్, మంత్లీ ఫైనాన్స్ స్ట్రగుల్స్ ఉంటానే ఉంటాయి కొన్ని పరిస్థితులను బట్టి. సో అంటే ఇప్పుడు మీ హస్బెండ్ కూడా నియర్లీ ఒక 30-40K సంపాదిస్తారా? అంతే, మొత్తం ఒక 80K వస్తుంది, కానీ కనబడదు. కనిపించదా? 80K సంపాదించినా మీకు డబ్బులు కనబడవు, ఎందుకంటే ఉన్న కొన్ని అప్పుల వల్ల అట్లా. అదే మెయిన్. ఇద్దరు హ్యాండిల్ చేస్తున్నారా? ఇద్దరు హ్యాండిల్ చేసినా అవ్వట్లేదు కథ. ఓకే మేడం, మీ ఇంటర్వ్యూ చూస్తే రేపు హస్బెండ్స్ అందరూ వాళ్ళ భార్యల మీద నేను ఒక్కనే కష్టపడుతున్నా, ఎందుకు వచ్చింది నువ్వు కూడా పో బయట మళ్ళీ. చేసే ఆడవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, సపోర్ట్ చేసే ఆడవాళ్ళు సపోర్ట్ చేయకుండా మగవాళ్ళు కూడా ఏం చేయలేరు. ఇంట్లో ఉన్న ఆమె కూడా సపోర్ట్ చేస్తుంది. మా అక్క బయటకు వెళ్ళదు, బాబు బయటకు వెళ్తారు, కానీ ఆమె చేయాల్సిన సపోర్ట్ ఉంటుంది కదా, చేస్తారు అంతా. ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు హ్యాండిల్ చేయబట్టే బయటకు వెళ్ళి మగవాళ్ళు పని చేయగలుగుతారు. ఈ కొన్ని పరిస్థితులు ప్రభావితం చేయడం వల్ల ఆడవాళ్ళు కూడా బయటకు వెళ్లాల్సి వస్తుంది అంతే. ఆడమగానే ఏం లేదు, ఈ రోజు అందరూ ఒకటే కదా, అందరూ ఒకటే, అందరూ ఒకేలా చేస్తున్నారు, ఎక్కడెక్కడికో వెళ్తున్నారు, ఏవేవో చేస్తున్నారు, వస్తున్నారు. ఏదేమైనా ఫ్యామిలీ కోసం, ఫ్యామిలీ బిల్డ్ చేసుకోవడం కోసమే. కానీ మీ అమ్మాయితో మాట్లాడిద్దాం అనుకుంటున్నాం, తను మాట్లాడట్లే. మీరు చెప్పారు ఆమె తెలివైంది, అది అదే మ్యాటర్. రీల్స్ చేస్తావా? రీల్స్ చేస్తావా? ఓకే. సో మాక్సిమం మీరు పడేది కష్టం అంతా కూడా అమ్మాయి కోసమే నేను అనుకుంటున్నాను. పిల్లల కోసమే, ఫ్యామిలీని బిల్డ్ చేసుకోవడం అంతే. అబ్బాయిలు అలాగైనా బతికేస్తారు, చదివిస్తే చాలా వాళ్ళకి బతికేస్తారు పాపని. ఈమె మమ్మల్ని చూస్తుందేమో రేపు పెద్ద అయ్యాక. వచ్చి చెప్పు, నేను చూసుకుంటా మమ్మీ అని. మమ్మీ అంత కష్టపడతాను కదా, ఎందుకు? ఓకే, తను భయపడుతుంది. భయపడుతున్నట్టు నటిస్తుంది అంతే. సిగ్గుపడుతున్నాను తనే చెప్తుంది. ఎక్కి భయపడుతున్నట్టు నటిస్తున్నావా, భయపడుతున్నావా? ఇట్లాంటి మదర్ ఉంటే ఎవరు సిగ్గుపడరు, భయపడరు కూడా. మామూలుగా బానే మాట్లాడుతుంది ఎక్కువ, ఇప్పుడే కొంచెం అలా మాట్లాడుతుంది. ఏమో మమ్మీ తోపురా. ఓకే, సో చాలా హ్యాపీ అనిపిస్తుంది మేడం నాకైతే. గుర్తించారు ఇక్కడ ఈ ఏరియాలో నాకు, అందుకు ఇంకా చాలా అప్రిషియేషన్. ఎవరైనా అంటే బయటకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని గుర్తుపడతారా? అంటే కదా అంటారా? బైక్ మీద ఒక రోజు ఇక్కడ రోడ్ నెంబర్ 10 నేను ఎదరో బ్యాగ్ ఎనమలో బ్యాగ్ వేసి బాగా హడావిడిగా వెళ్ళిపోతున్నాను. ఒక బ్రదర్ ఒక అన్న బండి మీద వెళ్తూ
70-80 డెలివరీ సుధారాణి అనుకుంటాను పోతున్నాడు. 70-80 డెలివరీస్. అంటే మన సుమన్ టీవీకి పైన 70-80 డెలివరీస్ చేస్తే పర్ డే అని చెప్పి పెట్టారనమాట క్యాప్షన్. ఆ అబ్బాయికి అది మైండ్ లో ఉండిపోయింది. ముస్లిం అతను అనమాట. వెళ్తూ 70-80 డెలివరీస్ అనుకుంటే వెళ్ళిపోతున్నాడు. అంటే మీ పేరు 70-80 సుధారాణి అన్నమాట. అమ్మో ఏజ్ అనుకోగలరు, అది పెట్టకండి. 70-80 డెలివరీస్ అంటే మాక్సిమం అదొక గోల మళ్ళీ. రైట్. సో హస్బెండ్ నుంచి అయితే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లో తను కూడా హ్యాపీగా అతని వల్ల చాలా హ్యాపీ నేను. ఓకే, అతని వల్ల ఆయన వల్ల మా బంగారు రాజు. ఓకే, కానీ మీ బంగారు వస్తే మాట్లాడద్దాం అంటే అవ్వట్లేదు. ఆయన ఈవిడ కన్నా ఎక్కువ సిగ్గు ఎక్కువ ఆయనకా. ఓకే మేడం, చాలా హ్యాపీ అనిపించింది. అంటే మీరు కూడా ఏజ్ వస్తుంది కాబట్టి ఆరోగ్యంగా హెల్త్ గా మీరు కూడా బాగుండాలి. మీరు బాగుంటేనే పిల్లలు కూడా బాగుంటారు. అండ్ సో చాలా హ్యాపీ నాకైతే. ఒక లేడీ అయి ఉండి, ఒక మహిళ అయి ఉండి నెలకి ఎంత సంపాదిస్తున్నారో వన్ థింగ్ అదొకటి. ఇంకొకటి మీరు బయటకు వెళ్ళి డెలివరీ చేస్తున్నారు, సెకండ్ థింగ్. ఈ రెండు కూడా చాలా గ్రేట్. సో చాలా మంది మీ ఇంటర్వ్యూస్ తో సిగ్గుపడతారు. కొంతమంది చేయాలి అని అనుకుంటే చాలు. కొంతమంది ఇప్పుడే స్టార్ట్ చేయాలి ఆన్ స్పాట్. మీలానే ఇప్పుడు ఫోన్ తీసి మొత్తం కూడా చెక్ చేస్తారేమో జాబ్లు ఎక్కడ ఉన్నాయి, డెలివరీ జాబ్లు. నిజంగా గూగుల్ వల్లనే. ఈయన మా బంగారు రాజు అండి, మా అమ్మాయి అబ్బాయి నేను. ఇది అత్తయ్య మావయ్య నాన్నగారు. ఇది నా బర్త్డేకి మా అబ్బాయి అలా డ్రా చేసి ఇచ్చాడు అనమాట. తనకి డ్రాయింగ్ అంటే ఇష్టం, బాబుకి. చేస్తాడు, డ్రాయింగ్ చేస్తాడు. సో మొత్తానికి హ్యాపీ అనిపిస్తుంది లైఫ్. ఆన్ స్ట్రగుల్స్. కానీ మీ అమ్మాయిని మాత్రం చూపించాడు. లెక్క ఒకసారి రావచ్చు కదా. రామ్మా ఇది అండి. ఓకే, సూపర్ మేడం. సో హస్బెండ్ తో మంచి లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు. ఈ దానికే ప్రాబ్లం లేదు, హ్యాపీ. ఒకసారి అది కూడా ఇద్దామా? ఒకసారి అది తీసుకురా. వీళ్ళు ఉమెన్స్ కోసం ఈవిడ ఒక ట్రస్ట్ అన్నమాట. ఈవిడ మీరు ఈమె ఇంటర్వ్యూ కూడా ఉన్నట్టుంది. రెడ్డి ఇంటర్వ్యూ ఏమది నేను చూడలేదండి ఎప్పుడు. తొడవనా కొంచెం ఫోటో? దుమ్ము బాగా. వరలక్ష్మి గారని ఈమె మీరు ఉన్నట్టుంది రెడ్ టీవీలో. ఒకసారి హెవెన్ హోమ్ సొసైటీ సర్వీస్ అని కొడితే మనకి వచ్చేస్తుంది అందులో. సేవా భారత్ వీళ్ళు గుర్తించి అలా రవీంద్ర భారతిలో ఒకసారి పిలిచి అందరి ముందు ఇచ్చారు. లైఫ్ ఏమన్నా అచీవ్మెంట్ చెప్పాలా? చెప్పండి. కార్ డ్రైవ్ చేసి షీ క్యాబ్ పెట్టాలనే కోరిక ఉంది నాకు. ట్రై చేస్తున్నాను, డ్రైవింగ్ నేర్చుకుని చేద్దామని. షీ క్యాబ్ అంటే ఓన్లీ మహిళలకు మాత్రమే? అంటే మహిళ కూడా చేయగలిగింది. అంటే ఉన్నారు క్యాబ్ నేర్చుకుని నేను క్యాబ్ కొనుక్కోవాలని. ఓకే, మన ఇప్పటికే మేము బయట చాలా ఇబ్బంది పడుతుంది. మీరు కాంపిటీషన్ ఇచ్చేస్తే ఇంకా చేయాలి అంటే డ్రీమ్ ఉంది అది నాకు. అంటే కొన్ని నేర్చుకోవాలి అనుకుంటున్నా. నెక్స్ట్ మంత్ అట్లా జాయిన్ అవుదాం డ్రైవింగ్ కి. మంచి ఆలోచన మేడం. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ఎన్ని రోజులని వెయిట్ మోయడం అదంతా. మా బంగారు రాజుని పరిచయం చేస్తాను. అయిపోయింది. రైట్, మాట్లాడతారా? బాగా ఏమన్నా చెప్తా. మరి రికార్డ్ అవుతుంది అక్కడ మొత్తం. సత్యం సుధమ్మ.